హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో మనం బీఓఎం బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్లోని ఫోర్త్ యూనిట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే గన్ షాట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫోర్త్ యూనిట్ వచ్చేసి ప్లానింగ్ అండ్ ఆర్గనైజింగ్. సో ఇందులోని ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ ఎంబీఓ? ఎక్స్ప్లెయిన్ ది స్టెప్స్, ఇంపార్టెన్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎంబీఓ. లేదంటే ఇంకోలా అడుగుతారు, వాట్ ఆర్ ఇట్స్ ఫీచర్స్ అండ్ డిస్కస్ ది ప్రీ రిక్విసైట్స్ ఫర్ ఇన్స్టాలింగ్ ఎంబీఓ. ఎంబీఓ అంటే మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్. సో మేనేజ్మెంట్ దేని వల్ల ఉంటుంది? ఇక్కడ మేనేజ్మెంట్ అనేది కంప్లీట్ గా ఆబ్జెక్టివ్స్ మీద ఉంటుంది. సో ఆబ్జెక్టివ్స్ ని బట్టి మేనేజ్మెంట్ చూసుకుంటుందంట. అందుకే దీన్ని మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్ అని అంటారు. ఎంబీఓ ఆర్ మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్ ఇట్స్ ఎ పర్ఫార్మెన్స్ management approach in which a balance is sought between the objectives of employees and objectives of an organization. సో ఎంప్లాయీస్ కి కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఇక్కడ ఆబ్జెక్టివ్స్ అంటే నథింగ్ బట్ లక్ష్యాలు లేదంటే గోల్స్ అన్నమాట. సేమ్ ఆర్గనైజేషన్ కూడా కొన్ని లక్ష్యాలు అనేవి ఉంటాయి, గోల్స్ అనేవి ఉంటాయి. సో ఇవి రెండిటికి మధ్యలో ఉండే బ్యాలెన్స్ కోసం జరిగే మేనేజ్మెంట్ అప్రోచే మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్. దీనికి వేరియస్ స్టెప్స్ ఉన్నాయి. సో స్టెప్స్ అన్నా స్టేజెస్ అన్నా ఒకటే. సో ఈ స్టెప్స్ వచ్చేసి మనకి ఇక్కడ పిక్చర్ కనిపిస్తుంది కదా గ్రాఫికల్ లాగా, ఒకసారి చూడండి. సో ఇక్కడ టోటల్ 6 స్టెప్స్ అనేసి ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి డిఫైన్ ఆర్గనైజేషనల్ గోల్స్, సెకండ్ వన్ వచ్చేసి డిఫైన్ ఎంప్లాయీస్ ఆబ్జెక్టివ్స్, థర్డ్ వన్ కంటిన్యూస్ మానిటరింగ్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రోగ్రెస్, పర్ఫార్మెన్స్ వాల్యుయేషన్, ప్రొవైడింగ్ ఫీడ్బ్యాక్, పర్ఫార్మెన్స్ అప్రైజల్. సో ఇది వచ్చేసి ప్రాసెస్ ఆఫ్ ఈ స్టెప్స్ అన్ని కూడా ఇవి ప్రాసెస్ లోని భాగం అన్నమాట. ఇవి స్టెప్స్ వచ్చేసి ఒక్కొక్కటి ఇండివిజువల్ గా చూసుకుందాం. ఫస్ట్ వన్, డిఫైన్ ఆర్గనైజేషనల్ గోల్స్. సో ఈ డిఫైన్ ఆర్గనైజేషనల్ గోల్స్ అంటే ఏంటి అంటే, గోల్స్ ఆర్ క్రిటికల్ ఇష్యూస్ టు ఆర్గనైజేషనల్ ఎఫెక్టివ్నెస్ అండ్ దే సర్వ్ ఎ నెంబర్ ఆఫ్ పర్పసెస్. సో ఈ గోల్స్ అనేవి ఏంటి అంటే, ఒక ఆర్గనైజేషన్ ఎఫెక్టివ్ గా పనిచేయాలంటే గోల్స్ చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఉంటుందంట. Organization can also have several different kinds of goals, all of which must be appropriately managed. సో ఆర్గనైజేషన్ కూడా చాలా రకాల గోల్స్ అనేవి ఉంటాయి, అన్నింటినీ మనం మేనేజ్ చేయాల్సింది ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ గోల్స్ ఉంటాయి కాబట్టి ఆ గోల్స్ ని బట్టి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మేనేజర్స్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు అనలైజ్ చేసి జడ్జిమెంట్ చేసి ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి ఆ గోల్స్ ని కంప్లీట్ ఫుల్ఫిల్ చేయడమే ఈ డిఫైన్ ఆర్గనైజేషనల్ గోల్స్. నెక్స్ట్, డిఫైన్ ఎంప్లాయీస్ ఆబ్జెక్టివ్స్. ఇది ఏంటి అంటే, ఇందాక ఆల్రెడీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అయిపోయింది కదా. ఆర్గనైజేషన్ ఒక ఆబ్జెక్టివ్స్ అనుకున్న తర్వాత ఆ ఆబ్జెక్టివ్స్ అన్నింటినీ ఒక ప్లాన్ వేసేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు వచ్చి ఎంప్లాయీస్ కి చెప్తారు ఆ ఆబ్జెక్టివ్స్ గురించి. చెప్పిన తర్వాత మేనేజర్స్ ఏం చేస్తారంటే, ఎంప్లాయీస్ కి ఉన్న గోల్స్ గురించి కూడా తెలుసుకొని ఆ గోల్స్ ఈ గోల్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అయ్యేలాగా చూస్తారు. ఎందుకంటే అప్పుడే కదా వాళ్ళకి కరెక్ట్ గా సక్సెస్ అనేది వస్తుంది గోల్స్ రీచ్ అయ్యాక. నెక్స్ట్ వన్ వచ్చేసి కంటిన్యూస్ మానిటరింగ్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రోగ్రెస్. ఇక్కడ ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంబీఓలో ఎలా అయితే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ ఆర్గనైజేషన్ ఇంపార్టెంటో కంటిన్యూస్ మానిటరింగ్ అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడు పర్యవేక్షణలో ఉంటేనే అక్కడ వర్క్ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ప్రోగ్రెస్ ఎక్కడి వరకు ఉంది అనేది తెలుసుకోవచ్చు. సో దీనికోసం ఈ జరిగే టైంలో కొన్ని రిక్వైర్డ్ కూడా ఉన్నాయి. అవి వచ్చేసి ఏంటి అంటే, ఐడెంటిఫైయింగ్ ఇన్ఎఫెక్టివ్ ప్రోగ్రామ్స్. సో ఐడెంటిఫై చేయాలి దేని అంటే ఇన్ఎఫెక్టివ్, ఎలాంటి ఎఫెక్ట్ లేనటువంటి ప్రోగ్రామ్స్ అక్కడ జరిగేటివి ఉంటాయి చూసారా, అలాంటివన్నిటిని ఐడెంటిఫై చేసి అక్కడ మనం ఆల్రెడీ ముందుగానే అనుకున్నటువంటి మన ఆబ్జెక్టివ్స్ తో కంపేర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జీరో బేస్డ్ బడ్జెట్ ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ వల్ల ఏమవుతుందంటే ఇండివిజువల్స్ ని అండ్ వాళ్ళ ప్లాన్స్ ని మనం మెషర్ చేయొచ్చు. అండ్ లాంగ్ అండ్ షార్ట్ రేంజ్ ఆబ్జెక్టివ్స్ అండ్ ప్లాన్స్ ని ప్రిపేర్ చేసుకోవడానికి, నెక్స్ట్ ఎఫెక్టివ్ కంట్రోల్ కోసం, అండ్ ఆల్సో దీనివల్ల క్లియర్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఎవరికి ఏ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వాలి, డెసిషన్ మేకింగ్ అథారిటీ ఎవరికి ఇవ్వాలి అనేది క్లియర్ గా తెలుస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్. సో ఈ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ లో ఏం జరుగుతుంది అంటే, ఈ
ఎవరైతే పర్ఫార్మెన్స్ అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఆర్గనైజేషన్ అయిపోయిన తర్వాత ఎంప్లాయీస్ అయిపోయిన తర్వాత వాళ్ళని మానిటరింగ్ చేస్తారు కదా! సో, మానిటరింగ్ చేసిన తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే ఒక రివ్యూ ఇవ్వడం అన్నమాట. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని జడ్జ్ చేసి చెక్ చేయడమే పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్. నెక్స్ట్ ఫీడ్‌బ్యాక్. సో, పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత వాళ్ళకు ఫీడ్‌బ్యాక్ అంటే అసలు ఇంకా వాళ్ళకేమైనా కరెక్షన్స్ ఉన్నాయా? ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా? వాళ్ళని కరెక్ట్ చెయ్యాలా? అనేసి చూడడమే ప్రొవైడింగ్ ఫీడ్‌బ్యాక్. నెక్స్ట్ వన్ వచ్చేసి పర్ఫార్మెన్స్ అప్రైజల్. సో, ఇచ్చిన అంటే ఫీడ్‌బ్యాక్ కూడా ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ఫీడ్‌బ్యాక్‌తో వీళ్ళని రెగ్యులర్‌గా రివ్యూ చేయడం అన్నమాట. అక్కడున్న ఎంప్లాయీస్‌ని రెగ్యులర్‌గా రివ్యూ చేస్తూ వాళ్ళకి వీక్‌నెసెస్ ఏమున్నాయి, స్ట్రెంగ్త్స్ ఏమున్నాయి అని తెలుసుకోవడమే పర్ఫార్మెన్స్ అప్రైజల్. సో, ఇవొచ్చేసి స్టెప్స్. నెక్స్ట్ ఇంకా ఫీచర్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ బై ఆబ్జెక్టివ్స్ అంటే ఎంబీఓ చూస్తే ఫస్ట్ వన్ వచ్చేసి గోల్ సెట్టింగ్. సో, గోల్స్ అన్నమాట. ఏంటి అంటే మేనేజర్స్ అండ్ ఎంప్లాయీస్ జాయింట్లీ సెట్ క్లియర్ అండ్ మెజరబుల్ గోల్స్. సో, అందరూ కలిసి ఒక క్లియర్ అందరూ చూడగలిగే, చెయ్యగలిగే అండ్ అచీవ్ చేయగలిగే లాంటి గోల్స్‌ని సెట్ చేసుకుంటారు. పార్టిసిపేటివ్ డెసిషన్ మేకింగ్. సో, ఎంప్లాయీస్‌కి కూడా ప్లానింగ్ ఇంకా డెసిషన్ మేకింగ్‌లో పార్టిసిపేట్ చేసే ఛాన్సెస్ ఇవ్వడం అన్నమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు బాగా మోటివేట్ అయిపోతారు. అంతేకాకుండా వాళ్ళకి ఇచ్చిన టార్గెట్స్ మీద వాళ్ళకి కమిట్మెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్లియర్‌లీ డిఫైన్డ్ రెస్పాన్సిబిలిటీస్. సో, ఎంప్లాయీస్‌కి ఎలాంటి రోల్ ఇవ్వాలి అనేసి వాళ్ళ పర్ఫార్మెన్స్‌ని బట్టి కరెక్ట్‌గా అవసరం ఉన్నటువంటి బాధ్యతల్ని అప్పగించడం. అలైన్మెంట్ ఆఫ్ ఇండివిడ్యువల్ అండ్ ఆర్గనైజేషనల్ గోల్స్. సో, ఈ పర్సనల్ గోల్స్ ఆఫ్ ఎంప్లాయీస్ అలాగే ఆర్గనైజేషన్ గోల్స్ అన్నీ కూడా సేమ్ డైరెక్షన్‌లో వెళ్ళేలాగా చూసుకోవాలి. సో, దీని తర్వాత మనకి నెక్స్ట్ ఉన్నది వచ్చేసి ప్రీ రిక్విసైట్స్ ఫర్ ఇన్‌స్టాలింగ్ ఎంబీఓ ప్రోగ్రామ్. ప్రీ రిక్విసైట్స్ ఏం కావాలి అంటే దీన్ని ఇన్‌స్టాల్ చేయడానికి డిఫైనింగ్ ది పర్పస్. సో, అసలు ఈ ఎంబీఓ మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా కావాల్సింది ఏంటి అంటే అసలు ఎందుకు దీన్ని ఇన్‌స్టాల్ చేస్తున్నారు? ఓకే. దాని పర్పస్ ఏంటి అనేసి ముందుగా తెలియాలి. దీనివల్ల ఏమవుతుంది అంటే ఇంప్రూవింగ్ ప్రొడక్టివిటీ అంటే ప్రొడక్షన్ ఇంక్రీజ్ కావడానికి మేనేజరియల్ ఎఫిషియన్సీ కోసం ఇది చాలా యూజ్ అవుతుంది. ఇది జనరల్‌గా MBO is very useful exercise only when it is used with definite purpose. అదొక కరెక్ట్ పర్పస్ తోని యూజ్ చేస్తేనే అది యూస్ అవుతుంది. అబ్సెన్స్ ఆఫ్ డెఫినెట్ పర్పస్ అంటే అక్కడ పర్పస్ కరెక్ట్ గా లేకపోతే ఎంబీఓ వల్ల యూస్ అనేది ఉండదు. నెక్స్ట్ సపోర్ట్ ఫ్రమ్ టాప్ మేనేజ్మెంట్. సో, ఎంబీఓని మనం ఇన్‌స్టాల్ చేయాలి అంటే ఖచ్చితంగా టాప్ మేనేజ్మెంట్ నుంచి మనకు అప్రూవల్ అనేది సపోర్ట్ అనేది ఉండాలి. లేదంటే ఖచ్చితంగా మనం ఫెయిల్ అవుతాము. ఆ సబార్డినేట్స్ ఉంటారు కదా! వాళ్ళు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఎఫెక్టివ్‌గా. అందరి దగ్గర నుంచి సపోర్ట్ ఉంటేనే ఇది ఎఫెక్టివ్‌గా ఇన్‌స్టాల్ చేయొచ్చు. నెక్స్ట్ ట్రైనింగ్ ఫర్ ఎంబీఓ ప్రోగ్రామ్. సో, ఇది సక్సెస్ అనేది ఎప్పుడు ఎక్కడ డిపెండ్ అవుతుంది? నాలెడ్జ్ మీదనే డిపెండ్ అవుతుంది. ఒక పర్సన్ నాలెడ్జ్ మీదనే సక్సెస్ డిపెండ్ అవుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్‌ని ఇన్‌స్టాల్ చేసేటప్పుడు వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నమాట. అందరికి ద కాన్సెప్ట్ ఏంటి? ఫిలాసఫీ ఏంటి? అనేసి ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ పార్టిసిపేషన్. ఇన్ ఆర్డర్ టు సెక్యూర్ ది కమిట్మెంట్ ఆఫ్ సబార్డినేట్స్. సో, సబార్డినేట్స్ యొక్క కమిట్మెంట్ సెక్యూర్ చేయడం కోసం ఏం చేయాలంటే అందరినీ కూడా పార్టిసిపేట్ చేసే ఛాన్సెస్ ఇవ్వాలి. అలా చేసినప్పుడే వాళ్ళకి కూడా కమిట్మెంట్ అనేది ఉంటుంది. అంటే ఇంట్రెస్ట్ ఎంతో ఎంతూసియాస్టిక్‌గా వర్క్ చేస్తారు. సబార్డినేట్స్ షుడ్ బి మేడ్ అండ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది సిస్టమ్. వాళ్ళని కూడా అందులో పూర్తి బాధ్యతలు ఉండేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫీడ్‌బ్యాక్. ఇన్ ఎంబీఓ సిస్టమ్ ఎవ్రీ ఇండివిడ్యువల్ డిసైడ్స్ అండ్ కంట్రోల్స్ హిస్ ఓన్ పర్ఫార్మెన్స్. సో, ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళది వాళ్ళు డిసైడ్ అవుతారనమాట. డెసిషన్స్ అయినా కూడా, కంట్రోల్ అయినా కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద వాళ్ళు చూసుకుంటారు. అండ్ ఫీడ్‌బ్యాక్ ఈస్ ఎసెన్షియల్ అండ్ ఫీడ్‌బ్యాక్ విల్ హెల్ప్ ఇన్ లెర్నింగ్ అండ్ ఇంప్రూవింగ్ సిట్యుయేషన్. ఫీడ్‌బ్యాక్ ఇస్తే ఏమవుతుంది? వాళ్ళు చేసింది కరెక్టా లేదా? ఏమైనా మిస్టేక్స్ ఉంటే అక్కడ ఏమైనా ఇంప్రూవ్‌మెంట్ చేయాలా అనేది తెలుస్తుంది. సో, ఇదొచ్చేసి ఎంబీఓ గురించి ఆన్సర్. ఇంకా మనం నెక్స్ట్ క్వెషన్‌లోకి వెళ్ళిపోతే డిఫరెన్స్ బిట్వీన్ లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్. ఇదొచ్చేసి సెకండ్ ఇంపార్టెంట్ క్వెషన్. లైన్ ఆర్గనైజేషన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్‌కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో, ఫస్ట్ మనం ఏం చేయాలి? దీని గురించి అంటే రెండిటి గురించి రాయాలి.
లైన్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, స్టాఫ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి అనేసి మనం రాయాల్సింది ఉంటుంది. లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ 2 టైప్స్ ఆఫ్ అథారిటీ స్ట్రక్చర్స్ యూజ్డ్ ఇన్ మోడర్న్ ఆర్గనైజేషన్. సో మోడర్న్ ఆర్గనైజేషన్, ఒక ఆర్గనైజేషన్లో ఇవి రెండింటి కాంబినేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలంట. సో ఇట్ aims to balance the traditional line authority with the expertise of this స్టాఫ్ స్పెషలిస్ట్. సో ఇక్కడ లైన్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ మేనేజ్మెంట్ లేదంటే లైన్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టాఫ్ ఆర్గనైజేషన్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ లైన్ అంటే ఏంటి అంటే టాప్ టు లోయర్ లెవెల్ ఆఫ్ అథారిటీ, అంటే వాళ్ళకు ఉండే హక్కులు ఆర్ అధికారాలు. స్టాఫ్ ఆర్గనైజేషన్ అంటే వీళ్ళకి వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు ఉండవు, వీళ్ళు జస్ట్ వీళ్ళకు స్కిల్స్ ఉంటాయి, కొన్ని స్పెషలైజేషన్ ఉంటుంది వీళ్ళకి. సో వీళ్ళకి సజెషన్స్ లాంటివి ఇస్తూ ఉంటారన్నమాట. లైన్ ఆర్గనైజేషన్ చూడండి, దిస్ ఇస్ ఓల్డెస్ట్ అండ్ సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. సో ఇక్కడ టాప్ మేనేజ్మెంట్ నుంచి లోవర్ లెవెల్ ఎంప్లాయీస్ వరకు అథారిటీ ఫ్లో ఉంటుంది కదా, పవర్స్ అనేవి. సో అదే అనమాట, దిస్ ఇస్ స్ట్రైట్ చైన్ ఆఫ్ కమాండ్. సో కమాండింగ్ అనేది ఒక స్ట్రైట్ చైన్ లాగా ఉంటుంది. ఈచ్ మేనేజర్ హ్యాస్ డైరెక్ట్ కంట్రోల్ ఓవర్ సబార్డినేట్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ మూవ్ వర్టికల్లీ. సో పై అధికారి వాళ్ళకంటే కింది వాళ్ళకు, కింది వాళ్ళు వాళ్ళ కింది వాళ్ళకు, వాళ్ళ కింది వాళ్ళకు, ఇలా ఒక ఫ్లోలో వెళ్ళిపోతారు. సో దీన్ని స్కేలర్ ఆర్ మిలిటరీ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ అని కూడా అంటారు. ఇక్కడ చూడండి ఒకసారి, అథారిటీ ఫ్లో ఎలా ఉంటుందంటే స్ట్రైట్ గా ఉంటుంది టాప్ నుంచి బాటమ్ వరకే. ఎగ్జాంపుల్, ఇక్కడ మేనేజర్ గివ్ ఆర్డర్స్, వర్కర్స్ ఫాలో అవుతారు. ఓకే, సో హయ్యర్ నుంచి లోవర్. ఎగ్జాంపుల్ వచ్చేసి మిలిటరీ సిస్టమ్. ఓకే, మిలిటరీలో కూడా అంతే కదా, వాళ్ళు ఏం చెప్తే హయ్యర్ వాళ్ళు, వాళ్ళ కింద వాళ్ళు చేస్తారన్నమాట. నెక్స్ట్ స్టాఫ్ ఆర్గనైజేషన్ అంటే దిస్ కన్సిస్ట్ ఆఫ్ ఎక్స్పర్ట్ ఆర్ స్పెషలిస్ట్ అన్నమాట. అంటే వాళ్ళకి దేంట్లో అయినా స్పెషలిస్ట్, వాళ్ళకి బాగా నాలెడ్జ్ ఉంటుంది ఏదో ఒక ఫీల్డ్లో. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అడ్వైస్ ది లైన్ మేనేజర్స్. సో ఈ టాప్ మేనేజర్స్ ఉన్నారు కదా, ఆ వాళ్ళకి వీళ్ళు అడ్వైస్ ఇస్తారు. దీస్ స్టాఫ్ మెంబర్స్ డూ నాట్ హ్యావ్ డైరెక్ట్ అథారిటీ ఓవర్ ఆపరేషన్స్. సో వీళ్ళకి ఎలాంటి అధికారాలు అనేవి ఉండవు. దేర్ మెయిన్ ఫంక్షన్ ఇస్ టు ప్రొవైడ్ గైడెన్స్. జస్ట్ వాళ్ళు గైడెన్స్ ఇవ్వడానికి, వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పర్ట్ నాలెడ్జ్ని, రీసెర్చ్ని అనలైజ్ చేసుకుంటూ డెసిషన్ మేకింగ్ని ఇంప్రూవ్ చేస్తారు అంతే. వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ స్పెషలిస్ట్ లైక్ హెచ్ఆర్. ఓకే, వీళ్ళు హెచ్ఆర్స్ ఉంటారు, నెక్స్ట్ లీగల్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఫినాన్స్కి సంబంధించిన, అలాగే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అడ్వైస్ చేయడానికి ఉంటారు లైన్ మేనేజర్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లీగల్ అంటే అడ్వకేట్స్ ఉన్నారు. సో వీళ్ళు ఏం చేస్తారు, ఎలాంటి లీగల్ ఇష్యూస్ రాకుండా వీళ్ళు చూస్తారు, అలాంటి వాటికి సంబంధించినటువంటి అడ్వైస్ ఇస్తారు. ఫినాన్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు మొత్తం మనీ రిలేటెడ్ అకౌంట్స్కి సంబంధించినవి చూసుకుంటారు. టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి సంబంధించి చూస్తారు. ఓకే, సో హెచ్ఆర్ వాళ్ళు వచ్చేసి రిక్రూట్మెంట్స్ ఇవన్నింటికి సంబంధించినవి చూసుకుంటారు. ఇలా ఎవరి స్పెషలైజేషన్ వాళ్ళకే ఉంటుంది, వాళ్ళు వీళ్ళకి అడ్వైస్ ఇస్తారు. వీళ్ళకంటూ స్పెషల్గా అధికారాలు ఏమి ఉండవంట. They just guide but cannot command. ఎగ్జాంపుల్, లార్జ్ కంపెనీస్ విత్ ఎక్స్పర్ట్ డిపార్ట్మెంట్. సో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, సో అలాంటి ఎక్స్పర్ట్ డిపార్ట్మెంట్స్ ఉండడం. సో ఇంకా ఎగ్జాంపుల్స్కి అయిపోయినాయి కదా. సో ఇంకా డిఫరెన్సెస్ చూద్దాం. అథారిటీ చూస్తే, అథారిటీ అంటే వాళ్ళకున్న పవర్ ఆర్ అధికారం చూస్తే, లైన్ మేనేజర్స్ హ్యావ్ ఫుల్ మొత్తం వాళ్ళకి అధికారాలు అనేది ఫుల్ ఉంటుంది. వాళ్ళు మొత్తం వాళ్ళ కింది వాళ్ళని ఆర్డర్ చేయొచ్చు, కమాండ్ చేయొచ్చు. కానీ స్టాఫ్ మేనేజర్స్ ఉంటారు కదా, వీళ్ళు జస్ట్ అడ్వైస్ మాత్రమే ఇస్తారు, వీళ్ళకి కమాండ్ చేసే పవర్స్ లేవు. ఇంకా రిలేషన్షిప్కి వస్తేనేమో దిస్ ఇస్ బేస్డ్ ప్యూర్లీ ఆన్ ద సుపీరియర్ సబార్డినేట్ రిలేషన్షిప్, అంటే సుపీరియర్స్ నుంచి సబార్డినేట్స్కి. సో ఇది వచ్చేసి ఎక్స్పర్ట్ అసిస్టెంట్స్ అండ్ కన్సల్టెన్సీ టు లైన్ ఆఫీసర్స్. ఎక్స్పర్ట్స్ నుంచి ఆఫీసర్స్కి ఉంటుంది రిలేషన్షిప్. డెసిషన్ మేకింగ్ వచ్చేసి మేజర్ డెసిషన్స్ అన్ని వీళ్ళే తీసుకోగలుగుతారు. ఇక్కడ డెసిషన్ మేకింగ్ గురించి వీళ్ళు అడ్వైస్ మాత్రమే ఇస్తారు, కానీ వీళ్ళు డెసిషన్ తీసుకోలేరు. అడ్వైస్ ఇస్తే దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాలా లేదా అనేది ఈ లైన్ మేనేజర్స్ యొక్క ఆలోచన అన్నమాట. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ చూస్తే వీళ్ళకి దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అచీవింగ్ ఆర్గనైజేషన్ గోల్స్. సో ఆర్గనైజేషన్ ఉన్న లక్ష్యాలని రీచ్ అవ్వడం వీళ్ళ రెస్పాన్సిబిలిటీ. సో వీళ్ళు ఏం చేస్తారంటే కరెక్ట్ చేయడం, కరెక్ట్ అండ్ టైమ్లీ ఎక్స్పర్ట్ అడ్వైస్ని ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ ఎక్స్పర్టైజ్ అండ్ స్పెషలైజేషన్. సో ది ఫోకస్ ఆన్ ఎగ్జిక్యూటింగ్ వర్క్ని చూసుకుంటారు, కానీ వీళ్ళకు స్పెషలైజేషన్ అనేది తక్కువగా ఉంటుంది. వీళ్ళకి మాత్రం కంప్లీట్ వాళ్ళ డిపార్ట్మెంట్స్ మీద స్పెషలైజేషన్ ఉంటుంది. లైక్ హెచ్ఆర్స్, ఫినాన్షియల్ అనలిస్ట్,
ఇంజనీర్స్ అండ్ లీగల్ అడ్వైజర్స్. ఇంకా ఫ్లెక్సిబిలిటీకి వస్తే ఇవి చాలా రిజిడ్, అంటే బికాస్ స్ట్రిక్ట్ హైరార్కీ అనమాట. సో ఇవి ఒకరి తర్వాత ఒకరికి వస్తూ ఉంటాయి, అంటే వాళ్ళకు సంబంధించినటువంటివి అవి. ఇవి ఫ్లెక్సిబుల్, చాలా ఫ్రీగా ఉంటాయి డ్యూ టు అవైలబిలిటీ ఆఫ్ ఆల్టర్నేట్ సొల్యూషన్ ఫర్ స్పెషలిస్ట్. ఒకరు కాకపోతే ఇంకొక స్పెషలిస్ట్ వల్ల వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ కమ్యూనికేషన్ వస్తేనేమో ఫాస్ట్ కమ్యూనికేషన్ బికాస్ ఇట్ మూవ్స్ డైరెక్ట్లీ త్రూ ది చైన్ ఆఫ్ కమాండ్. సో ఇది ఫాస్ట్గా ఉంటుంది. దిస్ మే టేక్ మోర్ టైం, ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన అడ్వైస్ని అనలైజ్ చేసుకొని అన్ని చేసే వరకు ఇది స్పీడ్గా ఉండదు, స్లోగా ఉంటుంది. కాస్ట్ చూస్తేనేమో ఎకనామికల్ సిన్స్ ఫ్యూయర్ ఎక్స్పర్ట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఇది ఎకనామికల్, ఓకే, పెద్దగా ఖర్చు ఎక్కువగా ఉండదు, కానీ ఇది చాలా కాస్ట్లీ, ఎందుకంటే స్పెషలిస్ట్లని హైర్ చేసుకోవాలి కాబట్టి కాస్ట్లీ. సూటబిలిటీ చూస్తే సూటబుల్ ఫర్ ఆల్ స్మాల్ ఆర్గనైజేషన్ విత్ సింపుల్ ఆపరేషన్. సో అలాంటి వాళ్ళకు లైన్ మేనేజ్మెంట్ సరిపోతుంది, లైన్ ఆర్గనైజేషన్ సరిపోతాయి. కానీ ఇది వచ్చేసి లార్జ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, అలాంటి వాటికి ఖచ్చితంగా ఎక్స్పర్ట్ గైడెన్స్ కావాలి. ఇంకా ఫోకస్ వచ్చేసి కాన్సన్ట్రేట్స్ ఆన్ వర్క్ ఎగ్జిక్యూషన్ అండ్ ఇమీడియట్ టాస్క్. సో ఇది వర్క్ మీద వెంటనే అమలు చేయాలనేసి ఫోకస్ చేస్తూ ఉంటుంది. వీళ్ళు వచ్చేసి ప్లానింగ్, రీసెర్చ్, అనాలిసిస్, ఫ్యూచర్ స్ట్రాటజీస్, సో ఇలాంటి వాటి అన్నింటి గురించి ఫోకస్ చేస్తారు. సో ఇది వచ్చేసి లైన్ ఆర్గనైజేషన్ అండ్ ఆల్సో స్టాఫ్ ఆర్గనైజేషన్ డిఫరెన్సెస్. నెక్స్ట్ మనం చూస్తే వాట్ ఈస్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్, డిస్టింగ్విష్ బిట్వీన్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్. సో ఫార్మల్ ఆర్గనైజేషన్కి ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్కి డిఫరెన్స్ ఏంటి? సో ఇందాక లైన్ ఇంకా స్టాఫ్ చూసుకున్నాం కదా, ఇప్పుడు ఫార్మల్ అంటే ఏంటి, ఇన్ఫార్మల్ అంటే ఏంటి, ఫార్మల్ లెటర్ ఇన్ఫార్మల్ లెటర్ ఎలా ఉంటుందో ఇది కూడా కొంచెం అలాంటిదే. ఫార్మల్ అంటే తెలుసు కదా అఫీషియల్, ఇన్ఫార్మల్ అంటే పర్సనల్, సేమ్ అదే ఉంటుంది ఇక్కడ. ఏ ఫార్మల్ ఆర్గనైజేషన్ ఈస్ ద అఫీషియల్ ప్లాన్డ్ అండ్ స్ట్రక్చర్డ్ సిస్టమ్ ఆఫ్ రూల్స్, రెస్పాన్సిబిలిటీస్, అథారిటీ అండ్ కమ్యూనికేషన్ విత్ ఇన్ ఏ కంపెనీ. ఒక కంపెనీలో ఉన్నటువంటి అఫీషియల్గా కానీ ప్లాన్ చేసినటువంటి సిస్టమాటిక్ రెస్పాన్సిబిలిటీస్, అథారిటీస్, కమ్యూనికేషన్ విత్ ఇన్ కంపెనీ, ఇలా అన్ని ఒక ఆఫీస్ ఆర్గనైజేషన్ ఫామ్ చేస్తే దాన్నే ఫార్మల్ ఆర్గనైజేషన్ అంటారు. ఇట్ ఈస్ క్రియేటెడ్ డెలిబరెట్లీ బై మేనేజ్మెంట్ టు అచీవ్ ఆర్గనైజేషన్ గోల్స్. వీళ్ళకంటూ కొన్ని గోల్స్ ఉంటాయి, ఓకే, టార్గెట్స్ ఉంటాయి, వాళ్ళకంటూ కొన్ని లక్ష్యాలు ఉంటాయి, వాటి గురించి వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. ఇట్ ఈస్ డిఫైన్డ్ బై ఆర్గనైజేషనల్ చార్ట్స్, రూల్స్, పాలసీస్, ప్రొసీజర్స్ అండ్ డాక్యుమెంటెడ్ సిస్టమ్. ఇలా ఎన్నో ఉంటాయి వాటికి. ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్స్, రిపోర్టింగ్ రిలేషన్షిప్, జాబ్ డిస్క్రిప్షన్, రూల్స్, అఫీషియల్ కమ్యూనికేషన్ ఛానల్స్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా ఫార్మల్ ఆర్గనైజేషన్ కిందకే వస్తాయి. అదే ఇన్ఫార్మల్ అంటే చూడండి, an informal organization is the natural network of personal and social relationship that develops among employees at the workplace. సో మనం ఉన్న ప్లేస్లో కానీ ఎంప్లాయీస్కి మధ్యలో వాళ్ళు ఏం చేస్తారంటే అందరూ కలిసి ఒక రిలేషన్షిప్ ఫామ్ చేసి ఒక నెట్వర్క్ లాగా ఒక చిన్న ఆర్గనైజేషన్ని పర్సనల్గా వాళ్ళలో వాళ్ళు ఫామ్ చేసుకునేదాన్ని ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ అంటారు. ఇట్ అరైజెస్ స్పాంటేనియస్లీ బేస్డ్ ఆన్ కామన్ ఇంట్రెస్ట్, ఫ్రెండ్షిప్స్, లైక్స్, డిస్లైక్స్ అండ్ సోషల్ నీడ్స్. ఇది అవసరాలను బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్లను బట్టి, లైక్స్, డిస్లైక్స్, సోషల్ నీడ్స్ బట్టి ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ క్రియేటెడ్ బై మేనేజ్మెంట్. దీనికి మేనేజ్మెంట్ అంటూ సపరేట్ ఏమీ ఉండదు. బట్ ఇట్ స్ట్రాంగ్లీ ఇన్ఫ్లుయెన్సెస్ ఎంప్లాయీస్ బిహేవియర్. కానీ ఇది ఖచ్చితంగా ఎంప్లాయీస్ బిహేవియర్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి ఫ్రెండ్స్ గ్రూప్స్, ఓకే, ఫ్రెండ్స్ అందరు కలిసి గ్రూప్స్ క్రియేట్ చేస్తారు కదా. నెక్స్ట్ ఇన్ఫార్మల్ లీడర్స్ ఉంటారు, సోషల్ కమ్యూనికేషన్ సర్కిల్స్, ఎంప్లాయీస్ మీటింగ్ అవుట్ సైడ్ ఆఫీస్, ఇవన్నీ ఇన్ఫార్మల్ కిందికి వస్తాయి. నథింగ్ బట్ ఒక ఆఫీస్ పెట్టి దాన్ని మేనేజ్ చేసుకుంటూ అన్ని చూసుకుంటే అది ఫార్మల్ ఆర్గనైజేషన్. ఊరికేనే అందరు కలిసి ఒక దగ్గర గ్యాంగ్ లాగా కలిసి వాళ్ళు మాట్లాడుకోవడం, ఏదైనా ఒక ప్లాన్ చేసుకుంటే అది ఇన్ఫార్మల్ అనేసి మీనింగ్. ఓకే, ఆర్గనైజేషన్స్ కన్సిస్ట్ ఆఫ్ బోత్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ స్ట్రక్చర్స్. సో ఆర్గనైజేషన్స్ లో రెండు ఉంటాయి. సో ఒక సైడ్ ఏమో రూల్స్ పెట్టి మేనేజర్స్ అలాంటి వాళ్ళన్నీ ఉంటే, ఇన్ఫార్మల్ గా అక్కడ ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళలో చిన్న చిన్న గ్రూప్స్ లాంటివి క్రియేట్ చేసుకుంటారు. సో ప్రతి ఆర్గనైజేషన్ లో రెండు ఉంటాయి. ఎవ్రీ కంపెనీ వెదర్ లార్జ్ ఆర్ స్మాల్ హ్యాస్ ఎ ప్లాన్ సిస్టమ్ ఆఫ్ రూల్స్ అండ్ రెస్పాన్సిబుల్. ప్రతి కంపెనీలోనూ రూల్స్, రెస్పాన్సిబిలిటీస్, ప్లాన్స్ అన్నీ ఉంటాయి. దీన్ని ఫార్మల్ అంటారు. అలాగే సోషల్ గ్రూప్స్ కూడా ఫామ్ అయి ఉంటాయి, వాటిని ఇన్ఫార్మల్ అంటారు. అండర్స్టాండింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ హెల్ప్స్ మేనేజర్స్ మెయింటైన్ హార్మనీ అండ్ ఎఫిషియన్సీ. సో ఇంకా మనం డిఫరెన్సెస్ లోకి వెళ్ళిపోతే,
ఫస్ట్ చూడండి ఆరిజిన్ అసలు ఇది ఎలా ఉంటుంది? ఎక్కడి నుంచి ఆరిజిన్ ఉంది అంటే క్రియేటెడ్ డెలివరీ బై మేనేజ్మెంట్. సో దీన్ని మేనేజ్మెంట్ క్రియేట్ చేస్తుంది. ఇది న్యాచురల్‌గా ఎంప్లాయీస్ వాళ్ళ వల్ల వాళ్ళు క్రియేట్ చేస్తారు. స్ట్రక్చర్ వస్తే దీనికి ఒక మంచి స్ట్రక్చర్ ఉంటుంది. పొజిషన్ ఉంటుంది. దానికి చూసుకునే హెడ్స్, అథారిటీస్, పవర్స్ ఇలా అన్నీ ఉంటాయి. కానీ దీనికి ఏ స్ట్రక్చర్ ఉండదు. అన్ని పర్సనల్ రిలేషన్‌షిప్స్‌తోనే ముడిపడి ఉంటాయి. పర్పస్ వచ్చేసి ఒక గోల్స్ ఉంటాయి. ఆర్గనైజేషన్‌కి ఒక గోల్స్ ఉంటాయి. వాటిని రీచ్ అవ్వడం ఆర్ అచీవ్ చేయడం. కానీ దీనికి ఏం లేదు. జస్ట్ సోషల్ అండ్ ఎమోషనల్ నీడ్స్ ఉంటాయి కదా! నీడ్స్ కోసం, ఆ కల్చరల్ నీడ్స్ కోసం మనం దీన్ని ఏర్పాటు చేసుకుంటాం. నెక్స్ట్ ఇంకా కమ్యూనికేషన్‌కొస్తే ఈ కమ్యూనికేషన్ ఫ్లోస్ అఫిషియల్లీ డౌన్‌వర్డ్, అప్‌వర్డ్, హారిజాంటల్ ఇలా కమ్యూనికేషన్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. అంటే ఒకరితో ఒకరికి. కమ్యూనికేషన్ అనేది ఇక్కడ ఫ్రీ ఉంటుంది. ఎవరైనా ఓపెన్‌గా, ఫాస్ట్‌గా నచ్చినట్టుగా కమ్యూనికేట్ అవ్వచ్చు. ఇంకా అథారిటీకొస్తే ఇది అఫీషియల్ అండ్ కమ్స్ ఫ్రమ్ ది ఆర్గనైజేషన్. సో వీళ్ళకి అధికారాలనేది అఫీషియల్‌గా వస్తాయి. ఇక్కడ అథారిటీ కమ్స్ ఫ్రమ్ గ్రూప్ యాక్సెప్టెన్స్ అండ్ పర్సనల్ ఇన్‌ఫ్లూయెన్స్. సో అక్కడున్న వాళ్ళలోనే ఎవరో ఒకరు "అరే! నువ్వే చూసుకో" అంటే నువ్వే చూసుకో అనేసి ఒకరు దానికి ఇన్‌చార్జ్ లాగా చూసుకుంటారనమాట ఆర్గనైజేషన్స్‌కి. బిహేవియర్ ఎంప్లాయీస్ బిహేవ్ యాజ్ పర్ రూల్స్, స్టాండర్డ్స్ అండ్ పాలసీస్. సో రూల్స్ ప్రకారం అక్కడ ఎంప్లాయీస్ బిహేవ్ చేస్తారు. కానీ ఇక్కడ వచ్చేసి గ్రూప్స్‌లో ఫ్రెండ్‌షిప్స్ అనేసి ఇంటర్‌పర్సనల్ రిలేషన్‌షిప్స్ మీద డిపెండ్ అవుతుంది వాళ్ళ బిహేవియర్. లీడర్‌షిప్ అఫీషియల్ లీడర్స్ ఆర్ అపాయింటెడ్ బై మేనేజ్మెంట్. ఇక్కడ లీడర్స్‌ని అపాయింట్ చేస్తారు. ఇక్కడ వాళ్ళలో వాళ్ళు వితిన్ గ్రూప్‌లో లీడర్స్ వాళ్ళే ఎమర్జ్ చేస్తారు. స్టెబిలిటీ చూస్తే ఇది మోర్ స్టేబుల్ బికాస్ రూల్స్ అండ్ రోల్స్ ఆర్ ఫిక్స్డ్. ఇది స్టేబుల్‌గా ఉంటుంది. ఇది తక్కువ స్టేబుల్. గ్రూప్స్ మే చేంజ్ డిపెండింగ్ ఆన్ రిలేషన్‌షిప్స్. ఎప్పుడు చేంజ్ అవుతూ కూడా ఉండొచ్చు. నెక్స్ట్ కమ్యూనికేషన్ స్పీడ్ చూస్తే రిలేటివ్‌లీ స్లో బికాస్ ఆఫ్ మల్టిపుల్ స్టెప్స్ అండ్ ప్రొసీజర్. సో ఇది ఎట్లా అంటే టాప్ లెవెల్ నుంచి నెక్స్ట్ వాళ్ళకి, నెక్స్ట్ వాళ్ళ నుంచి నెక్స్ట్ వాళ్ళకి అలా అలా రావాలి కాబట్టి స్లో ఉంటది కమ్యూనికేషన్. కానీ ఇది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌కొస్తే ఇది గవర్న్డ్ బై ఆర్గనైజేషనల్ పాలిసీస్ అండ్ ప్రొసీజర్స్ అనేవి రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. దీనికి గ్రూప్ నార్మ్స్ అంటే గ్రూప్ వాళ్ళందరూ కలిసి వాళ్ళ పర్సనల్ ఎక్స్‌పెక్టేషన్స్‌తోని ఉంటారు. ఇంకా ఫ్లెక్సిబిలిటీ చూస్తే ఇది చాలా లెస్ ఫ్లెక్సిబుల్ బికాస్ చేంజెస్ రిక్వైర్ అఫీషియల్ అప్రూవల్. ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేసుకోలేము. ఎందుకంటే అఫీషియల్‌గా హైయర్ అథారిటీస్ నుంచి అప్రూవల్ కావాలి. ఇది చాలా ఫ్లెక్సిబుల్ నచ్చినట్టుగా మార్చుకోవచ్చు గ్రూప్స్‌ని క్విక్‌గా. ఇంకా కంట్రోల్‌కొస్తే దిస్ ఈస్ ఎక్సైజ్ త్రూ ది అఫీషియల్ సూపర్విజన్ అండ్ పెర్ఫార్మెన్స్ రివ్యూ. సో పైనున్న సూపర్వైజర్స్ అంటే మనకంటే హైయర్ వాళ్ళు సూపర్వైజ్ చేస్తూ మన పెర్ఫార్మెన్స్‌ని రివ్యూ చేస్తారు. ఇక్కడ కంట్రోల్ ఈస్ మెయింటైన్ త్రూ గ్రూప్ ప్రెషర్ అండ్ సోషల్ ఇన్‌ఫ్లూయెన్స్. సో గ్రూప్‌లో ఉన్న ప్రెషర్‌తోని అలాగే సోషల్ ఇన్‌ఫ్లూయెన్స్‌తోని కంట్రోల్ అనేది చేస్తూ ఉంటారు. ఇంకా మోటివేషన్ అనేది ఎలా ఇస్తారంటే రివార్డ్స్, ప్రమోషన్స్, అఫీషియల్ ఇన్సెంటివ్స్ ఇస్తూ మోటివేట్ చేస్తారు. కానీ ఇక్కడొచ్చేసి బిలాంగింగ్స్, యాక్సెప్టెన్స్, ఫ్రెండ్‌షిప్ ఇలాంటివన్నీ ఇక్కడుంటాయి. ఈ కమ్యూనికేషన్ నెట్వర్క్ చూస్తే దిస్ ఈస్ బేస్డ్ ఆన్ హైరార్కీ. నథింగ్ బట్ చైన్ ఆఫ్ కమాండ్ అనమాట. సో ఇదొచ్చేసి యూజెస్ స్పాంటేనియస్ నెట్వర్క్. నెట్వర్క్ అంటే సింగిల్ స్టాండ్ అయ్యొచ్చు. క్లస్టర్ అంటే గ్రూప్ లాగా సింగిల్‌గా ఒకరు లేదంటే ఇద్దరు, ముగ్గురు కలిసి అలా కూడా కమ్యూనికేట్ అవ్వచ్చు. ఇన్‌ఫ్లూయెన్స్ ఆన్ ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్ ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుందంటే ఎన్‌ష్యూర్స్ డిసిప్లిన్ అండ్ కోఆర్డినేషన్. వీళ్ళు చాలా డిసిప్లిన్‌గా ఉంటారు. కోఆర్డినేషన్ కూడా ఉంటుంది. క్యాన్ సపోర్ట్ ఆర్ హిండర్ ది ఫార్మల్ సిస్టమ్ డిపెండింగ్ ఆన్ గ్రూప్ బిహేవియర్. సో ఇదంతా గ్రూప్ బిహేవియర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఇవొచ్చేసి దీని డిఫరెన్స్. ఓకే. సో ఇంకా కంక్లూజన్ చూసుకుంటే ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ ఎగ్జిస్ట్ సైడ్ బై సైడ్ ఇన్ ఎవ్రీ వర్క్ ప్లేస్. సో ప్రతి వర్క్ ప్లేస్‌లో ఇవి 2 కూడా ఉంటాయి. వైల్ ఫార్మల్ ఆర్గనైజేషన్ ఎన్ష్యూర్స్ ఆర్డర్, క్లారిటీ అండ్ గోల్ అచీవ్‌మెంట్, ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్స్ హెల్ప్ బిల్డ్ మోరల్, టీమ్ వర్క్ అండ్ ఫాస్ట్ కమ్యూనికేషన్. సో రెండిటికి డిఫరెన్స్ ఇందాకే మనం చూసాం కదా! అదే చెప్తున్నారు. సో ఇదేమో మొత్తం ఆర్డర్, క్లారిటీ, గోల్స్ అని ఉంటే ఇదొచ్చేసి టీమ్ వర్క్ అనేసి ఫాస్ట్ కమ్యూనికేషన్ అనేసి ఉంటుంది. A good manager recognizes the importance of both systems and balances them to create a positive and productive work environment. సో ఒక గుడ్ మేనేజర్ ఉంటే రెండిటికి మధ్యలో బ్యాలెన్స్ చేస్తూ పాజిటివ్ ఎన్వైరన్మెంట్‌ని క్రియేట్ చేస్తారు. Effective organizations use the strength of formal rules and informal relationships to improve efficiency, satisfaction and కోఆపరేషన్. సో ఆర్గనైజేషన్ ఎప్పుడు కూడా ఎఫెక్టివ్‌గా ఉండి అన్ని రూల్స్ ప్రకారం అన్ని ఇన్ఫార్మల్ రిలేషన్‌షిప్స్‌ని కూడా ఇంప్రూవ్ చేస్తూ వాళ్ళకి కోఆపరేషన్ కలిగించేలాగా, సాటిస్ఫాక్షన్ కలిగించేలాగా
ఉండాలంట. సో ఇది వచ్చేసి డిఫరెన్స్ అన్నమాట. ఓకే, ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్కి. నెక్స్ట్ చూస్తే వాట్ ఈస్ ప్లానింగ్ అండ్ టైప్స్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆల్సో వేరియస్ అప్రోచెస్ ఆఫ్ ప్లానింగ్. టైప్స్ అడగొచ్చు, అప్రోచెస్ అడగొచ్చు. సో ఫస్ట్ ప్లానింగ్ అయితే చూద్దాం. ప్లానింగ్ ఇస్ ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ మేనేజ్మెంట్. ఒక మేనేజ్మెంట్కి ఫస్ట్ ఉండాల్సిన లక్షణం ఏంటి అంటే ప్లానింగ్. ప్లానింగ్ అంటే తెలుసు కదా, ముందుగానే అన్నిటినీ ఫ్యూచర్ని ఆలోచించుకొని దృష్టిలో పెట్టుకొని ఒక రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ ఏం చేయాలి అని ఆలోచించుకోవడమే ప్లానింగ్. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ డిసైడింగ్ ఇన్ అడ్వాన్స్ what has to be done, how it has to be done, when it should be done and who must do it. సో ముందుగానే డిసైడ్ అవ్వడం, ఏం చేయడం, ఎప్పుడు చేయడం, ఎలా చేయడం, ఎక్కడ చేయడం అనేసి ముందుగానే ఆలోచించుకోవడాన్ని ప్లానింగ్ అంటారు. ప్లానింగ్ బ్రిడ్జెస్ ద గ్యాప్ బిట్వీన్ వేర్ ది ఆర్గనైజేషన్ ఈస్ వేర్ ఇట్ వాంట్స్ టు బి. ఆర్గనైజేషన్ ఎక్కడుంది అలాగే ఎక్కడ ఉండాలి అనే దానికి మధ్యలో ఈ ప్లాన్ అనేది ఉంటుంది. ఇట్ రెడ్యూసెస్ అన్సర్టనిటీ, ప్రమోట్స్ ఎఫిషియన్సీ అండ్ ప్రొవైడ్స్ డైరెక్షన్ టు ఆల్ మేనేజరియల్ యాక్టివిటీస్. సో మేనేజరియల్ యాక్టివిటీస్ అన్నీ జరగాలంటే ఫస్ట్ ప్లానింగ్ కంపల్సరీ. డిపెండింగ్ ఆన్ టైమ్, స్కోప్, పర్పస్ అండ్ యూసేజ్ ప్లానింగ్ ఇస్ క్లాసిఫైడ్ ఇంటూ వేరియస్ టైప్స్. సో వీటిని బట్టి ప్లానింగ్ చాలా రకాలుగా విడదీశారంట. సో ఫస్ట్ బేస్డ్ ఆన్ టైం. టైంని బట్టి చూస్తే లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉంది, మీడియం టర్మ్ ప్లానింగ్ ఉంది, షార్ట్ టర్మ్ ప్లానింగ్ ఉంది. సో లాంగ్ టర్మ్ ప్లానింగ్ అంటే ఇది జనరల్గా ఒక పీరియడ్ ఆఫ్ 5 to 10 years అనమాట ఈ ప్లాన్ అనేది. ఇది మెయిన్గా ఆర్గనైజేషన్ గ్రోత్ కోసం, ఎక్స్పాన్షన్ అండ్ టెక్నాలజీ అప్గ్రేడ్ చేయడానికి, డైవర్సిఫికేషన్ కోసం ఈ ప్లాన్స్ అనేవి వేస్తూ ఉంటారు. దీన్ని ఎవరేస్తారు అని అంటే ఈ ప్లాన్స్ని టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఈ ప్లాన్స్ని ప్రిపేర్ చేస్తారు. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే ఇది ఒక మీడియం అండ్ షార్ట్ టర్మ్ ప్లాన్స్కి ఇది ఒక బేసిస్ లాంటిది. ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ బిజినెస్ ఎక్స్పాన్షన్, గ్లోబల్ మార్కెట్ ఎంట్రీ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ బ్రాంచెస్. ఒక కొత్త బ్రాంచ్ క్రియేట్ చేయాలి అనుకుంటే మనం ఏం చేయాలి, ముందు నుంచి లాంగ్ టర్మ్ ప్లాన్ అనేది వేయాలి. ఈ ప్లాన్ అనేది ఒక 5 to 10 years అనేది పీరియడ్ అనమాట దీనికి. నెక్స్ట్ మీడియం టర్మ్ ప్లానింగ్. ఇది వచ్చేసి దిస్ ప్లాన్స్ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ 1 to 5 years. 1 to 5 yearsకి యూస్ అయ్యేలాంటి ప్లాన్స్ ఇవి. ఇవి ఏం చేస్తాయంటే లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్ ఇన్ ఏ ఫేస్డ్ మేనర్, అంటే ఇంప్లిమెంట్ చేయడానికి, లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ ప్లాన్స్ వేస్తారు. దే ఆర్ యూజువల్లీ ప్రిపేర్డ్ బై మిడిల్ లెవెల్ మేనేజర్స్. సో వీటిని చేసేది ఎవరు అంటే అక్కడేమో టాప్ లెవెల్ మేనేజర్స్ కదా, ఇక్కడ వచ్చేసి మిడిల్ లెవెల్ వాళ్ళు చేస్తారు. లైక్ మార్కెటింగ్, ఫినాన్స్, హ్యూమన్ రిసోర్సెస్ ఇవన్నీ. ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ రిక్రూట్మెంట్ ప్లాన్స్, ప్రొడక్షన్ కెపాసిటీ ప్లాన్స్ అండ్ ట్రైనింగ్ షెడ్యూల్స్. ఇవి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ షార్ట్ టర్మ్ ప్లానింగ్ లో ఇది దిస్ కవర్స్ ఎ టైమ్ పీరియడ్ ఆఫ్ లెస్ దాన్ 1 year అండ్ డీల్ విత్ ద డే టు డే ఫంక్షనింగ్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. ప్రతిరోజు జరగడం ఇలాంటి 1 year కంటే తక్కువ ఉన్న ప్లానింగ్స్ అన్ని కూడా షార్ట్ టర్మ్ ప్లానింగ్ అంటారు. దే ఇన్ష్యూర్ స్మూత్ ఆపరేషన్స్ అండ్ ఇమీడియట్ అకంప్లిష్మెంట్ ఆఫ్ టాస్క్. సో స్మూత్ గా అన్ని జరగడానికి, ఎలాంటి ఇమీడియట్ గా టాస్క్లని కంప్లీట్ చేయడానికి యూస్ చేస్తారు. ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ వీక్లీ ప్రొడక్షన్ షెడ్యూల్స్, మంత్లీ శాలరీ టార్గెట్స్ అండ్ డైలీ వర్క్ అసైన్మెంట్స్. ఓకే, సో ఇప్పుడు వీక్లీ ఉంటాయి ప్రొడక్షన్ షెడ్యూల్ వేయడానికి, మంత్లీ శాలరీస్ గురించి, ఓకే, డైలీ వర్క్ అసైన్మెంట్స్. సో ఇవన్నీ ఏంటి, చిన్న చిన్న ప్లాన్స్ అన్నమాట. సో వీళ్ళ గురించి చేసే ప్లాన్స్ అన్ని చిన్నవి. అదే ఇంకా ఈ ప్రొడక్షన్ ఇవన్నిటికి సంబంధించినవి కొంచెం పెద్దవి. ఇంక ఇది మొత్తం బిజినెస్ ఎక్స్పాన్షన్ కి సంబంధించినవి లాంగ్ టర్మ్ అన్నమాట. ఇది టైం కి రిలేటెడ్. నెక్స్ట్ వచ్చేసి బేస్డ్ ఆన్ స్కోప్ ఆర్ లెవెల్స్ బట్టి కూడా ఉన్నాయి. కార్పొరేట్ ఆర్ స్ట్రాటజిక్ ప్లానింగ్, ఇంకోటి టాక్టికల్ ఆర్ ఫంక్షనల్ ప్లానింగ్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఆపరేషనల్ ప్లానింగ్. సో ఇవి కూడా 3 types ఉన్నాయి. సో కార్పొరేట్ ఆర్ స్ట్రాటజిక్ ప్లానింగ్ అంటే ప్లానింగ్ ఇస్ డన్ బై టాప్ మేనేజ్మెంట్. ఓకే, ఇది కూడా టాప్ మేనేజ్మెంట్. ఇవి కూడా లాంగ్ టర్మ్ డెసిషన్స్ అన్నమాట. ఇవి ఇట్ డిఫైన్స్ మిషన్, విషన్, గోల్ అండ్ స్ట్రాటజీస్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ యొక్క మిషన్ ఏంటి, దాని గోల్ ఏంటి, దాని విషన్ ఏంటి, స్ట్రాటజీస్ ఏంటి అనేసి ఇది డిఫైన్ చేస్తుంది. దే ఇన్వాల్వ్ మేజర్ డెసిషన్స్ రిలేటెడ్, అన్ని పెద్ద పెద్ద డెసిషన్స్ ఇక్కడ ఉంటాయన్న. లైక్ కాంపిటీషన్, మార్కెట్ ఎక్స్పాన్షన్, మర్జింగ్ గురించి, అక్విజిషన్స్ అండ్ డైవర్సిఫికేషన్ గురించి. స్ట్రాటజిక్ ప్లాన్స్ ఆర్ బ్రాడ్, ఫ్లెక్సిబుల్ అండ్ ఫ్యూచర్ ఓరియంటెడ్. సో ఇవి చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి అండ్ ఫ్యూచర్ గురించి మెయిన్ గా ఆలోచించేలా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి టాక్టికల్ ఆర్ ఫంక్షనల్ ప్లానింగ్.
ఇది మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు క్రియేట్ చేస్తారు, వీటిని డెవలప్ చేస్తారు. ఇట్ ట్రాన్స్లేట్ స్ట్రాటజిక్ ప్లాన్స్ ఇంటూ యాక్షనబుల్ ప్రోగ్రామ్ ఫర్ ఈచ్ డిపార్ట్మెంట్. సో ఈ ప్లాన్స్ ని యాక్షన్ లోకి తీసుకురావడమే ఫంక్షనల్ ప్లానింగ్ అన్నమాట. ఇది ఫోకస్ దేని మీద చేస్తుంది అంటే ప్రొడక్షన్, మార్కెటింగ్, ఫినాన్స్, హెచ్ఆర్ ఇలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ డిపార్ట్మెంటల్ బడ్జెట్స్, ట్రైనింగ్ ప్లాన్స్, సేల్స్, ప్రమోషన్ స్ట్రాటజీస్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. నెక్స్ట్ ఆపరేషనల్ ప్లానింగ్ అనేది లోవర్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు చేస్తారు. ఇది వాళ్ళ రొటీన్ టాస్క్ అన్నమాట. సో డైలీ యాక్టివిటీస్ వాళ్ళకి ఇచ్చినవి ఉంటాయి చూసారా, అవన్నీ ఆపరేషనల్స్ కిందకి వస్తాయి. లైక్ ఎగ్జాంపుల్ డ్యూటీ అసైన్ చేయడం, డైలీ టైమ్ షెడ్యూల్స్, క్వాలిటీ కంట్రోల్ మెథడ్స్ చూడడం అండ్ మెయింటెనెన్స్. సో ఇవన్నీ ఆపరేషనల్ ప్లానింగ్ కిందకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి బేస్డ్ ఆన్ యూసేజ్ ని బట్టి చూస్తే సింగిల్ యూస్ ప్లాన్స్, స్టాండింగ్ ప్లాన్స్. సింగిల్ యూస్ ప్లాన్స్ అంటే దీస్ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ యూనిక్ నాన్ రిపిటేటివ్ సిచ్యువేషన్, అంటే జస్ట్ అప్పటి మందం ఒక్కసారికి వాడుకునేలా యూస్ చేసే ప్లాన్స్ ని సింగిల్ యూస్ ప్లాన్స్ అంటారు. వన్స్ ది ఆబ్జెక్టివ్ ఇస్ అచీవ్డ్ దే ఆర్ నాట్ యూస్డ్ అగైన్. ఒక్కసారి టార్గెట్ దేనికోసం వాళ్ళు చేశారో కంప్లీట్ అయితే మళ్ళీ వాడరు. కానీ స్టాండింగ్ ప్లాన్స్ అనేవి రెగ్యులర్ గా రొటీన్ గా యూస్ చేస్తూ ఉంటారు. దే ప్రొవైడ్ గైడ్లైన్స్ ఫర్ డెసిషన్ మేకింగ్ కోసం వీటిని యూస్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇంకా బేస్డ్ ఆన్ నేచర్ని బట్టి చూస్తే ఫార్మల్, ఇన్ఫార్మల్ ప్లానింగ్. ఫార్మల్ అంటేనేమో రిటర్న్, దానికి ఒక అప్రూవల్ ఉండాలి, అఫీషియల్గా అది స్ట్రక్చర్డ్ కరెక్ట్గా ఆర్డర్లో ఉండాలి. నెక్స్ట్ దే ఆర్ యూస్డ్ ఇన్ లార్జ్ ఆర్గనైజేషన్స్ టు మెయింటైన్ యూనిఫార్మిటీ. జనరల్గా లార్జ్ ఆర్గనైజేషన్స్లోనే యూస్ చేస్తారు. ఎగ్జాంపుల్ యాన్యువల్ బిజినెస్ ప్లాన్స్, రూల్ బుక్స్, పాలసీ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఫార్మల్ ప్లానింగ్. అదే ఇన్ఫార్మల్ అంటే దిస్ ఈస్ బేస్డ్ ఆన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ డిస్కషన్స్ అనమాట. ఇన్ఫార్మల్ కదా, ఇక్కడ ప్లాన్స్ అన్ని ఫ్లెక్సిబుల్ అండ్ రేర్ గా డాక్యుమెంట్ చేస్తారు. నెక్స్ట్ మేనేజర్స్ ఆఫెన్ యూస్ ఇన్ఫార్మల్ ప్లానింగ్. మేనేజర్స్ ఎక్కువ యూస్ చేసేది ఇదే. ఫర్ షార్ట్ టర్మ్ అండ్ క్విక్ డెసిషన్స్ కి దీన్ని యూస్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి బేస్డ్ ఆన్ ఇంపార్టెన్స్ ని బట్టి స్ట్రాటజిక్ ప్లాన్స్ అండ్ కాంటింజెన్సీ ప్లాన్స్. ఈ స్ట్రాటజిక్ ప్లాన్స్ అంటే దీస్ ప్లాన్స్ డిటర్మైన్ లాంగ్ టర్మ్ డైరెక్షన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ని, లాంగ్ టర్మ్ డైరెక్షన్స్ గురించి చెప్పేది స్ట్రాటజిక్ ప్లాన్స్. అండ్ దే ఫోకస్ ఆన్ మేజర్ పాలసీ డెసిషన్ టు సెక్యూర్ కాంపిటేటివ్ అడ్వాంటేజెస్. సో కాంపిటేటివ్ అడ్వాంటేజెస్ ని సెక్యూర్ చేయడం కోసం ఈ ప్లాన్స్ చేస్తారు. కాంటింజెన్సీ ప్లాన్స్ వచ్చేసి బ్యాకప్ ప్లాన్స్ అన్నమాట. ఇవి టు డీల్ విత్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ ఆర్ ఎమర్జెన్సీ టైంలో యూస్ చేస్తారు. ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ డిసాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్ అంటే కాంటింజెన్సీ ప్లాన్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ ఐటీ బ్యాకప్ ప్లాన్స్, ఆల్టర్నేటివ్ సప్లయర్ మేనేజ్మెంట్స్, సో అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ ఇంపార్టెన్స్. నెక్స్ట్ ఇంకా అప్రోచెస్ ఆఫ్ ప్లానింగ్. సో ప్లానింగ్ యొక్క అప్రోచెస్ చూస్తే టాప్ టు డౌన్ లెవెల్ అప్రోచ్ అనమాట, టాప్ నుంచి డౌన్. సో ఇదేంటి అంటే టాప్ టు డౌన్ అప్రోచ్ లో ప్లానింగ్ బిగిన్స్ అట్ ది టాప్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్. సో టాప్ సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళ నుంచి స్టార్ట్ అయ్యి కిందికి వస్తుంది అనమాట ఈ అప్రోచ్ ప్లానింగ్ అనేది. సీనియర్ మేనేజర్స్ ఫ్రేమ్ ఆర్గనైజేషనల్ గోల్స్, స్ట్రాటజీస్, పాలసీస్ అండ్ దెన్ పాస్ దెమ్ డౌన్ టు మిడిల్ అండ్ లోవర్ లెవెల్స్ ఫర్ ఇంప్లిమెంటేషన్. సో వాళ్ళు ఒక డెసిషన్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయమని వాళ్ళకి మిడిల్ వాళ్ళకి పంపిస్తే ఆ మిడిల్ వాళ్ళు దాన్ని కింద లోవర్ లెవెల్ వాళ్ళకి పంపిస్తారు. నెక్స్ట్ బాటమ్ టు అప్, కింది నుంచి పైకి వెళ్ళే అప్రోచ్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ప్లానింగ్ బిగిన్స్ అట్ ది లోవర్ లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. సూపర్వైజర్స్ అండ్ వర్కర్స్ ప్రపోజ్ వర్క్ ప్లాన్స్ విచ్ ఆర్ రివైవ్డ్ అండ్ కన్సాలిడేటెడ్ బై హైయర్ అథారిటీస్. సో వీళ్ళు కూడా అక్కడున్న వర్క్ ని బట్టి ఎలాంటి ప్లాన్స్ చేయాలి అని వీళ్ళు చెప్తే దాన్ని బట్టి ఆ సూపర్వైజర్స్ వర్కర్స్ ఇచ్చినటువంటి ప్రపోజ్డ్ ప్లాన్స్ ఉంటాయి కదా, దాన్ని రివైవ్ చేయడానికి కింద నుంచి మళ్ళీ హైయర్ అథారిటీస్ కి వెళ్తాయి. నెక్స్ట్ పార్టిసిపేటివ్ ఆర్ మిక్స్డ్ అప్రోచ్. సో ఇది కాంబినేషన్ ఆఫ్ టాప్ టు డౌన్ అండ్ బాటమ్ టు అప్ అప్రోచ్ అనమాట. సో ప్లాన్స్ ఆర్ మేడ్ విత్ జాయింట్ పార్టిసిపేషన్ ఆఫ్ టాప్, మిడిల్ అండ్ లోవర్ లెవెల్ మేనేజర్స్. సో పైన, కింద, మిడిల్ ముగ్గురు లెవెల్స్ లో ఉన్న మేనేజర్స్ తోని ఇది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాటజిక్ అప్రోచ్.
So this approach focuses on long-term planning and deals with organizational mission, vision and competitive strategy. సో ఇది వచ్చేసి లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనమాట. ఇది ఆర్గనైజేషన్ యొక్క మిషన్, మెయిన్ మిషన్ ఏంటి, దాని విజన్ ఏంటి, దాని స్ట్రాటజీస్ గురించి అప్రోచ్ ఉంటుంది, ఫోకస్ చేస్తుంది. ఇట్ ఇన్వాల్వ్స్ స్కానింగ్ ది ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్, అనలైజింగ్ ఇంటర్నల్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ అండ్ ఫ్రేమింగ్ స్ట్రాటజీస్. సో ఇది ఎక్స్టర్నల్గా ఎలా ఉంది ఈ ఆర్గనైజేషన్, ఇంటర్నల్గా దాని స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, దాని స్ట్రాటజీస్, ప్లాన్స్ ఏంటి అనేసి అన్నింటి గురించి స్కాన్ చేస్తుంది. నెక్స్ట్ టాక్టికల్ ఆర్ ఫంక్షనల్ అప్రోచ్. దిస్ అప్రోచ్ కన్వర్ట్స్ స్ట్రాటజిక్ ప్లాన్స్ ఇంటూ డిపార్ట్మెంటల్ ఆర్ ఫంక్షనల్ ప్లాన్స్. సో స్ట్రాటజిక్ ప్లాన్స్ అన్నింటినీ ఇది డిపార్ట్మెంట్ ఆర్ ఫంక్షనల్ ప్లాన్స్ లాగా కన్వర్ట్ చేస్తుంది. మిడిల్ లెవెల్ మేనేజర్స్ ప్రిపేర్ ప్లాన్స్ రిలేటెడ్ టు మార్కెటింగ్, హెచ్ఆర్, ఫినాన్స్, ప్రొడక్షన్. సో మిడిల్ లెవెల్ మేనేజర్స్ చేసే ప్లాన్స్ ఉంటాయి కదా, అవన్నీ దీని కిందకే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఆపరేషనల్ అప్రోచ్. దిస్ ఫోకస్ ఆన్ డే టు డే ప్లానింగ్ ఫర్ రొటీన్ యాక్టివిటీస్. డే టు డే యాక్టివిటీస్ అన్నీ కూడా ఆపరేషనల్ అప్రోచ్ కిందకి వస్తాయి. ఇది లోవర్ లెవెల్ మేనేజర్స్ ప్రిపేర్ చేస్తారు, లైక్ షెడ్యూల్, ప్రొసీజర్, రూల్స్ టు ఇంప్లిమెంట్ టాక్టికల్ ప్లాన్స్. నెక్స్ట్ వచ్చేసి కాంటింజెన్సీ అప్రోచ్. సో ఇదేంటి అంటే ఆల్టర్నేటివ్ అనమాట, ఇది బ్యాకప్ లాగా. సో అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా జరిగినప్పుడు ఈ అప్రోచ్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఎంబీఓ అప్రోచ్ అంటే మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్. సో ఇన్ దిస్ అప్రోచ్ గోల్స్ ఆర్ సెట్ జాయింట్లీ బై మేనేజర్స్ అండ్ ఎంప్లాయీస్. గోల్స్ అనేవి ఇద్దరు కలిసి సెట్ చేస్తారు. ప్లానింగ్ బికమ్స్ రిజల్ట్ ఓరియంటెడ్ అండ్ మెజరబుల్. నెక్స్ట్ సినారియో ప్లానింగ్ అండ్ అప్రోచ్. మేనేజర్స్ డెవలప్ మల్టిపుల్ ఫ్యూచర్ సినారియోస్ లైక్ బెస్ట్ కేస్, వర్స్ట్ కేస్, ఎక్స్పెక్టెడ్ కేస్, ఇలాంటి అన్ని సీన్స్ని వాళ్ళు ముందే ఊహించి ప్లాన్ ప్రిపేర్ చేస్తారు. యూస్డ్ ఇన్ అన్సర్టైన్ అండ్ డైనమిక్ ఎన్వైరన్మెంట్, అనుకోకుండా ఉన్న సిచ్యువేషన్స్ అప్పుడు ఇవి యూజ్ చేస్తారు. నెక్స్ట్ రోలింగ్ ఆర్ కంటిన్యూస్ ప్లానింగ్ అప్రోచ్. ఇవి వచ్చేసి రెగ్యులర్లీ అప్డేట్ అవుతూ ఉంటాయి అన్నమాట న్యూ ఇన్ఫర్మేషన్ గురించి. వన్స్ ఏ పీరియడ్ ఎండ్స్ ఏ న్యూ ప్లాన్ ఈస్ యాడెడ్. సో ఇవి కంటిన్యూస్. ఈ అప్రోచ్లో ఏంటి అంటే ప్లాన్ రెగ్యులర్గా చేంజ్ అవుతూ ఉంటుంది అనేసి చెప్తున్నారు. సో ఇవి వచ్చేసి ప్లానింగ్ అప్రోచెస్. సో ఇంకా మనం షార్ట్ క్వశ్చన్స్కి చూస్తే ఒకసారి, ఇవి వచ్చేసి షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇన్ ద స్పాన్ ఆఫ్ సూపర్విజన్. నెక్స్ట్ లైన్ స్టాఫ్ ఆర్గనైజేషన్ ఆల్రెడీ చెప్పుకున్నాం. నెక్స్ట్ ప్లానింగ్లో లాంగ్ టర్మ్ ప్లాన్ గురించి. నెక్స్ట్ డిస్టింగ్విష్ బిట్వీన్ ఫంక్షనల్ అండ్ లైన్ ఆర్గనైజేషన్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ ప్లానింగ్. సో ఇవి వచ్చేసి షార్ట్ ఆన్సర్స్. నేను ఇక్కడ ఆన్సర్స్ ఇవ్వలేదు, బట్ మీరు ఈ ఆన్సర్స్ని చదవండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మనం నెక్స్ట్ యూనిట్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ ఎవ్రీవన్, బాయ్ బాయ్.